శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి మేడం. నారా రోహిత్ వివాహం అవటం జరిగింది. చంద్రబాబు గారు భువనేశ్వరి గారు దగ్గరుండి ఆయనకి వివాహం జరిపించారని తెలుస్తోంది. అయితే ఈ వివాహంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవ్వరు రాకపోవటం చర్చనీయాంశం అవుతుంది. ఎందువల్ల అంటారు? ఏమండి, ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మనం చెప్పలేం, కానీ స్పందించాల్సిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఒక రకంగా. సో అతనికి అతనే దూరం చేసుకున్నాడా, దూరం పెట్టుకున్నాడా అనిపిస్తుంది మనకి. ఓకే, ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పు కానీ, లేకపోతే నందమూరి కుటుంబం తప్పు కానీ మనకు కనిపించట్లా. అంటే ఈ పెళ్ళని కాదు, ఓవరాల్గా మనం ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తే కొన్ని ఇన్సిడెంట్స్ అనేది వెంటనే స్పందించాల్సినప్పుడు స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అంటే హీ హ్యాస్ టు. హరికృష్ణ గారి అబ్బాయి అనుకున్నప్పుడు ఆయన స్పందించి తీరాలి. మనకి పార్టీల కంటా కూడా కుటుంబం ముఖ్యం కదా. అది అది అక్కడ మరి ఏమన్నా ఇదైందో మనకు తెలియదు. సో మొన్నను ఎవరు అమ్మాయి ప్రణతియ వాళ్ళ వైఫ్, అతని బావమరిది పెళ్ళైనప్పుడు కూడా నందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ మరి పిలిచారో లేదో మనకు తెలియదు. నారనే వాళ్ళు వెళ్ళలేదు. అందుకని ఇంకా మనం వాటి గురించి పెద్ద ఎందుకు వెళ్ళలేదు ఏంటి మనకి ఎందుకండి. అంటే నేను ఎందుకండి అంటున్నానంటే, మనం లేని ఇది మనం కల్పించి అక్కడ మాట్లాడటం మనకు అనవసరం. సంథింగ్ ఈజ్ దేర్. చిన్న చిన్న రిఫ్ట్లు వస్తాయి, అది పెంచుకుంటారా తుంచుకుంటారా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇవాళ కొట్టుకున్న వాళ్ళు రేపు కలుస్తారు. మనం చెప్పిన వాళ్ళందరూ కలిసారా లేదా? అవును, అందరూ కలిసారు కదా. సో ఒక ఫైన్ మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కలవచ్చు నందమూరి ఫ్యామిలీతో, నారా వారి ఫ్యామిలీతో. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మన ఇళ్లలోనే మనం కొట్టుకుని కలవట్లేదా? మనకేమైనా పెద్ద పెద్ద తగాదాలు ఉంటాయా? కాబట్టి ఇక్కడ ఆస్తి తగాదాలు ఏం లేవు వాళ్ళకి, వారసత్వ తగాదాలు కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంత స్టేజ్కి వచ్చారు కాబట్టి తను ఎంత స్టేజ్లో ఉన్నా తను నందమూరి కుటుంబ సభ్యులను అనుకుని కలిస్తే బాగుంటుంది అంతే. ఇకపోతే నారా రోహిత్ వివాహం, అతనికి లేటుగా పెళ్ళైనా కూడా చాలా మంచి అమ్మాయి దొరికింది. ప్రతినిధి 2లో అమ్మాయి హీరోగా చేసింది. తర్వాత ఓజీలో కూడా చేసినట్టుందిగా అమ్మాయి, శ్రీనిజ ఏదో పేరు. అమ్మాయి కూడా చాలా బాగుంది, జంట బాగుంది. ఎందుకంటే నారా రోహిత్ కూడా చూడడానికి బాగుంటారు కాబట్టి ఇద్దరు చాలా బాగున్నారు. నేను ఆ వీడియోలన్నీ చూస్తుంటే బిందులు అవన్నీ తీస్తారు కదా, ఉంగరం అమ్మాయికి దొరికింది, అతనికి మెట్టె దొరికింది. అంటే చూడ్డానికి కూడా, అంటే మీకు ఆ ఏజ్ గ్యాప్ తెలియట్లా, ఇద్దరికి ఏజ్ గ్యాప్ తెలియట్లే. ఏజ్ గ్యాప్ ఉందని కూడా అన్నారు. ఉండనివ్వండి, ఈ రోజుల్లో చాలా మంది చేసుకుంటున్నారండి. మళ్ళీ పూర్వకాలానికి వెళ్ళిపోతున్నారేమో. ఒకప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేడాతో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా అలాగే తయారయ్యాయి. మీకు చెప్పాలంటే మళ్ళీ మనం పాత తరానికి వెళ్తున్నాం. ఆ అమ్మాయి USA నుంచి వచ్చింది, ఇక్కడ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మరి ఇప్పుడు పెళ్ళైతే చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దగ్గరుండి చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పోయారు కాబట్టి ఈయన తండ్రి స్థానంలో ఉండి అన్ని చూసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పాపం అంత తుఫాను ఇదిలో కూడా, మొంతా తుఫాన్లో ఆయన ఇంత కష్టపడ్డారు కదా, అసలు సమయం లేదు. అయినా కూడా ఒక్క రోజుకి వచ్చి ఆయన అన్ని ఆ వేడుకల్లో పాల్గొని అన్నీ తానే ఆయన భువనేశ్వరి గారు చేయటం అనేది బాగుంది. అంటే తన బాధ్యత తను నిర్వర్తించారు. సో వీళ్ళందరూ రావడం జరిగింది. రాంది ఒక్క మీరు చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ అండ్ అతను ఎవరు, కళ్యాణ్ రామ్, వాళ్ళిద్దరే రాలేదు. అప్పుడు నారా కుటుంబం నందమూరి కుటుంబం వెళ్ళకపోతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. అది వాళ్ళ ఇష్టాలు కాబట్టి మనం దాని గురించి ఇంక పెద్దగా చర్చించక్కర్లేదు. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది, హ్యాపీగా. ఇద్దరు జంట అయితే బాగుంది. అమ్మాయి మళ్ళీ యాక్ట్ చేస్తారా లేదా అనేది అమ్మాయి. థ్యాంక్ యూ.